ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. సదాకాలం మనము ఆయనతో నివసించాలని, దేవునితో నివసించాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దానికోసమే పరలోక రాజ్యాన్ని, ఆయన నీతిని, రాజ్యాన్ని మన కోసం ఏర్పాటు చేశాడు. ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతిసారి ఏ ఉద్దేశంతో పిలిచినా కూడా దేవుడు పలుకుతాడు. కానీ నీ హృదయం ఎలాగ ఉన్నది, నీ హృదయం నిండుకున్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. కాబట్టి నీ హృదయాన్ని యేసుతో నింపుకో. అప్పుడు ప్రభువా ప్రభువా నువ్వు పిలిచినప్పుడు నీ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నీవు కేవలము మాటల ద్వారా దేవుని తృప్తిపరచలేవు. నీ జీవితమును బట్టే, నీ హృదయాన్ని బట్టే నీవు దేవుని తృప్తిపరచగలవు. మరి దేవుని తృప్తిపరచడానికి మరి యేసుని యందు విశ్వాసం ఉంచి, అలానే మానవుల పట్ల ప్రేమ, మానవత్వం, దయ కలిగిన జీవితం కలిగినప్పుడు పరలోక రాజ్యంలో మనకు ప్రవేశం కలుగుతుంది. మరి ముఖ్యంగా నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన యందు విధేయత చూపాలి, ఆయన తండ్రి చిత్త ప్రకారం చేయాలి. వాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. తండ్రి చిత్తం ప్రకారం నెరవేర్చని వాడు ప్రవచించినా కూడా, దయ్యములు వెళ్ళకొట్టిన, అద్భుతాలు చేసినా కూడా దేవుడు వాడిని కరుణించలేడు, దేవుడు వాడిని లెక్కలో తీసుకోలేడు అంటున్నాడు. నీవు నేను ఎంత గొప్ప కార్యాలు చేసినా కూడా మరి దేవునికి విధేయత కలిగి ఉండి, దేవునికి లోబడి తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రమై ఉండడానికి మనం అలా సిద్ధపడాలి అన్నది దేవుని కోరిక అన్నది. అలా గనక చేసిన పక్షమున మరి దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. చెయ్యలేదు అంటే నీవు ఎవరో నేను ఎరగను, అక్రమం చేయవారులారా అంటాడు, నా ఎద్దు నుండి పుండని వెళ్ళకొడతాడు. ఇది ఎంత భయంకరమైన విషయం. ఇటువంటి విధంగా కాకుండా దేవునికి విధేయులమై పరలోక రాజ్యంలో సదాకాలం ఉండటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం గాక. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడమైన యేసయ్య, స్తుతికి పాత్రుడా, మరి మేము ఎలాగ జీవించి పరలోక రాజ్యంలో ప్రవేశం పొందాలో మాకు నేర్పుతున్నందుకు వందనాలు ప్రభా. ఆ విధంగా నీ చిత్తానికి లోబడి, అలానే నీకు యందు విశ్వాసం ఉంచి, మరియు కూడా మానవుడి పట్ల ప్రేమ, దయ కలిగి వర్ధిల్లటానికి మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Have a blessed day. God bless you.